హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఈరోజు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మేమైతే వీటిని పప్పు చెక్కలు అంటాము, లేదా చెక్కగారెలు అంటాము. మీరేమని పిలుస్తారో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. ఈ పప్పు చెక్కలు చేసుకోవడం కోసం ముందుగా కొన్ని రెడీ చేసుకోవాలి. అవేంటో చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 4 రెమ్మల కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకునే పిండికి సరిపోను పెసరపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పుని ఇలా ముందుగా కడిగి నానబెట్టేసుకోవాలి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటటువంటి వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెనైతే తీసుకోండి. దానిలో మీరు ఎంత క్వాంటిటీ అయితే చేయాలనుకుంటున్నారో బియ్యం పిండిని తీసుకోండి. నేనైతే 1.5 కేజీ వరకు అయితే తీసుకున్నాను. దానిలో తగినంత ఉప్పు, అలాగే ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు, ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నీ వేసేసి ముందుగా ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఈవెన్గా ముద్దలుగా లేకుండా మొత్తం కలుస్తాయన్నమాట. దీనిలోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఈ పేస్ట్ అంతా వేసి కలిపేసేయండి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఈ బియ్యం పిండిని కడిగి ఎండబోసి బియ్యాన్ని వెంటనే మిల్లు పట్టించిన తర్వాత వెంటనే వండేస్తున్నానండి. ఇది ఎక్కువ రోజులైతే నిల్వ ఉంచలేదు. అందుకని చెప్పి నేను దీనిలో ఏమీ వేయట్లేదు. అంటే వేడి నూనె కానీ వెన్నపూస కానీ ఇలాంటివి ఏమీ వేయట్లేదు. డైరెక్ట్గా పిండి కలిపేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే హీట్ చేసుకోండి. మనం పిండి కలిపేలోపు హీట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా పిండి ముద్దలాగైతే రెడీ చేసేసుకోవాలి. అంతటినీ ఒక్కసారే కాకుండా ఒక గిన్నెలోకి కొద్దిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకుంటే కొద్ది కొద్దిగా కలుపుకోండి పిండి. ఎక్కువ పిండిని ఒక్కసారే కలపకండి. ఎందుకంటే అది నల్లగా అయిపోతూ ఉంటాయన్నమాట మనం చేసే కొద్దిగా. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈజీగా ఒక్కళ్ళమైనా చేసేసుకోవచ్చండి ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే. ఇలాంటి పాలిథిన్ కవర్ అయితే ఒకటి తీసుకోండి. శారీస్కి అలా వస్తూ ఉంటాయి కదండి, అలాంటి కవర్స్ అనమాట. దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. లైట్గా, ఎక్కువ కాకుండా కొద్దిగా ఇలా ఆయిల్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఉండను తీసుకొని ఇలా చేత్తో అయినా నొక్కోవచ్చు. కాకపోతే చేత్తో చేస్తే మనకి వేళ్ళు పడుతూ ఉంటాయి, అలాగే తొందరగా అవ్వదు. అయితే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. మనకి ఇది బాక్సులు మూత ఉంటాయి కదండి, మన చేతికి సరిపడా చిన్న మూతనైతే తీసుకోండి. ఉండపైన ఈ పాలిథిన్ కవర్ని ఒకటి పెట్టేసి ఇలా ప్రెస్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. మనకి నూనెలో ఒక వాయి వేసుకొని రెండో వాయి వేసుకునే లోపు మనకి ఎన్ని కావాలంటే అన్నీ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా నీట్గా రౌండ్గా వస్తున్నాయో. ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి, చాలా తొందరగా అయిపోతుంది. ఎవరి హెల్ప్ లేకుండా ఈ పిండిని అంతటినీ కూడా నేను ఒక్కదాన్నే చేసేసానండి ఈ టిప్స్ని ఫాలో అవుతూ. చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో. మన చేతితో చేసిన దానికన్నా ఇలా బాక్స్ మూతతో చేసినవి చూసారా ఎంత ఈజీగా అవుతుందో. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారా చాలా ఈజీగా కూడా సపరేట్ అవుతుందన్నమాట. మనం పాలిథిన్ కవర్ నుంచి సమానంగా సాఫ్ట్గా చాలా చక్కగా వస్తాయి. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి తప్పకుండా. మనం ఆయిల్ని హీట్గా ఉంచుకునేలాగా చూసుకొని మనం చేసుకున్నవన్నిటిని కూడా ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసామంటే చెక్కగారెలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చక్కగా ఉంటాయి. మనకు 1 మంత్ పైనే నిల్వ ఉంటాయండి. మీరు ఒకవేళ పిండి పట్టించుకొని ఎక్కువ రోజులు ఉన్నట్లయితే దానిలో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసి వేసుకోండి, లేదంటే కొద్దిగా వెన్నపూసను వేసుకోండి. అప్పుడు చక్కగా గుల్లగా పొంగుతూ వస్తాయన్నమాట. నేనైతే ఏమీ వేయలేదు, అప్పటికప్పుడు పట్టించిన పిండి కాబట్టి నేను అలాగే డైరెక్ట్గా కలిపేశాను. చూసారు కదా ఇలా కొద్దిగా కలర్ రానిచ్చి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని తీసేసుకోవాలి. అంతే అండి, చెక్కగారెలు చాలా సింపుల్గా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్ బాక్స్లో కూడా పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. అలాగే ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మనం ఫస్ట్ టైం ఆయిల్లో వేసుకొని అవి వేగేలోపు మనం రెండోసారి ఆయిల్కి సరిపడా అన్నిటినీ కూడా మనం బాక్స్ మూతని యూజ్ చేసి చేసామంటే చాలా తొందరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈసారి చెక్కగారెలు చేసేటప్పుడు మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ హీట్ ఉందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే వేసినవి వేసినట్టు పైకి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు చక్కగా రెండు వైపులా ఈవెన్గా కాలి క్రిస్పీగా వస్తాయి మనకి. ఇవి మనకి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే 1 మంత్ పైనే నిల్వ ఉంటాయండి.
ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నట్టు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, రెండోసారి వేసినవి కూడా క్రిస్పీగా చక్కగా పొంగుతూ కాలాయన్నమాట. ఇలా కొద్దిగా తెల్లగా ఉన్నప్పుడే తీసేసుకోండి. మరీ ఎర్రగా కాల్ చేసుకున్నారంటే మనం తీసిన తర్వాత ఇంకా ఎక్కువ బాగా కలర్ వచ్చేస్తాయి. ఉడుకు ఆగిపోయినప్పుడు తీసేసేయండి. చూసారు కదా, ఇలా ఈజీగా ఇంట్లోనే క్రిస్పీగా మెత్తగా రాకుండా మనం చెక్కగారెలను అయితే ఈ టిప్స్ యూస్ చేస్తూ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఒకసారి నేను విరిపి చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చాలామంది బయట నుంచి స్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటారు కదండి. మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు ఈ టిప్స్ యూస్ చేస్తూ చేయండి. ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు. మన పిల్లలతో పాటు మనం కూడా హెల్తీ ఫుడ్ని అయితే మనం తినేయచ్చు. ఇవి చూసారా, ఇవి తెలంగాణ చెక్కలండి. సేమ్ పిండితో ఇలా కొన్ని చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.